detailed explanation on the different issues raised during the evaluation of this file. The Bureau did not receive any requests for debate or amendment for this file. May I therefore ask the committee to adopt the draft decision on this file as a whole? I see no objection. I therefore declare decision 20.com 7B24 as adopted. దీపావళికి అరుదైన గౌరవం దక్కింది. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి పండుగను చేర్చారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించిన సమావేశంలో యునెస్కో ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సమావేశం భారత్లో జరగడం ఇదే తొలిసారి. దాదాపు 80 దేశాల నుంచి 67 నామినేషన్లు రాగా అందులో దీపావళికి యునెస్కో అధికారులు ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితా అనేది సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ రూపొందించిన ఒక గుర్తింపు. భారత్ నుంచి ప్రపంచ వారసత్వ గుర్తింపుల్లో తాజ్మహల్, రామప్ప దేవాలయం వంటి కట్టడాలు ఉన్నాయి. కానీ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితా అనేది వీటికి భిన్నం. చేతితో తాకలేని, జీవించే సంస్కృతికి గుర్తింపుగా ఉన్న పండుగలను, విశేషాలను వీటిలో చేరుస్తారు. అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న వాటిని లేదా తగినంత గుర్తింపు లేని సంస్కృతులను కాపాడటం దీని ప్రధాన ఉద్దేశం. అలాగే ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక వైవిధ్యం గురించి అవగాహన పెంచడం కూడా దీని ముఖ్య లక్షణం. పైగా అంతర్జాతీయ గుర్తింపును కూడా అందిస్తుంది. భారత్ నుంచి ఈ జాబితాలో 2008లో వేదాల పఠన సంప్రదాయం, రామలీల, 2016లో యోగా, 2017లో కుంభమేళా, 2021లో కోల్కతా దుర్గాపూజ, 2023లో గుజరాత్ గర్బా నృత్యం, 2024లో నౌరూజ్ను చేర్చారు. ఇప్పటివరకు భారత్ నుంచి ఈ జాబితాలో 15 సాంస్కృతిక వారసత్వ అంశాలు ఉండగా 16వ గుర్తింపుగా దీపావళికి దక్కింది. యునెస్కో గుర్తింపు ద్వారా దీపావళి పండుగకు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు లభించనుంది. తద్వారా ప్రపంచ వారసత్వ సంపదలో భాగం కానుంది. ఈ గుర్తింపు ద్వారా దేశంకు సంబంధించిన సాంస్కృతిక వైభవం అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం జరగనుంది. దీంతో దేశానికి గౌరవం పెరుగుతుంది. అంతేకాకుండా సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ కోసం యునెస్కో ఫండ్స్, ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు పొందడానికి కూడా ఇది అవకాశం కల్పించనుంది. Today is the day of glowing pride for India and a movement of gentle radiance for the entire world. Deepavali, our beloved festival of lights, has been inscribed on the UNESCO list of intangible cultural heritage of humanity. For every Indian heart, this is a deeply emotional movement. Deepavali is not just celebrated, it is felt, lived, absorbed across generations. It is the soft, steady assurance that light will remain, that dharma will prevail, that hope will rise again. As our ancient prayer says, Tamso ma jyotirgamaya, lead us from the darkness to light. When UNESCO honors Deepavali today, it honors this eternal human longing for renewal, for peace, for the triumph of the good. Deepavali lives because millions of hands keep it alive. The potter shaping the humble diya, the artisans decorating homes, the farmers bringing their harvest, the sweet makers preparing festive joy, the priests invoking sacred blessings. They are the keepers of our cultural flame and scattered across the globe, from Singapore to South Africa and from the Gulf to Caribbean. Our diaspora has carried this light forward, showing the world India's spirit of openness, warmth, and coexistence.